ఈరోజు గోదావరి సీరియల్ స్టోరీ విషయానికి వస్తే ఈరోజు కాదు కానీ రేపటి ఎపిసోడ్లో పాపము ఆ శంకర్ నారాయణ చనిపోతాడు. ఎందుకంటే ఫ్రెండ్ని నమ్మి ఆయన 20 సంవత్సరాలేమో కష్టపడి డబ్బులు పంపిస్తే ఈయన తన పేరు మీద తోట కొనుక్కొని ఆయనకి ఏమీ లేకుండా చేస్తాడు. ఆ విషయాన్ని పాపం ఆయన తెలుసుకొని ఆయన గుండె తట్టుకోలేకపోయింది అనుకుంటా. ఆయన అయితే రేపటి ఎపిసోడ్లో అయితే చనిపోతాడు. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో స్టోరీ విషయానికి వస్తే శంకర్ నారాయణ బాధపడుతూ ఉంటాడు సింహాద్రితోటి. అదేంద్రా తోట రిజిస్ట్రేషన్ అని చెప్పి అనుకున్నాం కదా అంటే, అవునరా అనుకున్నాము కానీ ఆ తోట అమ్మినతనేమో కోమలేకపోయాడు అంటే, అదేంట్రా అలా అంటున్నావు అంటే, అవును నిన్న మొన్న బాగానే ఉన్నాడు, సడన్గా కోమలేకపోయాడు, ఎందుకు పోయాడో తెలియలేదు, ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అదే నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అని చెప్పి సింహాద్రి చెప్పడం అయితే జరుగుతుంది. అయ్యా అట్టంటావేంద్ర అంటే, అవును ఏమీ లేదు, ఇప్పుడు కనీసం నేను డబ్బులు ఇచ్చిన విషయం కూడా వాళ్ళ కొడుకులకు కూడా తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు, అలాంటి తోట విషయం కూడా ఆయనకి నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు అని చెప్పేసి సింహాద్రి చెప్తాడు. ఇంకా శంకర్ నారాయణ బాధలో దిగుల్లో పడతాడు. అరే ఇలా జరిగిపోయిందా అనేసి చాలా బాధపడతా ఉంటాడు. అప్పటికి అక్కడికి జాను వస్తుంది. జాను వచ్చేసి ఏమైంది నాన్న అని చెప్పంటే, సింహాద్రి ఉంటే ఏమీ లేదమ్మా, మేమేదో చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్పి ఆయన చెప్తాడు. అతను నాన్నెందుకు డల్లుగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే ఏమీ లేదు పెళ్ళి కదా ఆ హడావుల్లో కొంచెం డల్లుగా ఉన్నారు అంతేలే, ఏమీ లేదులే అమ్మా అని చెప్పి సింహాద్రి చెప్తాడు. అదేంట్రా జానుతో ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అడుగుతాడు శంకర్ నారాయణ. అడిగితే వాళ్ళు చూడు పెళ్ళి కుదురుతున్నది అన్నంత ఆనందంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆ హ్యాపీని ఎందుకు చెడగొట్టడమా అని చెప్పేసి నేనైతే ఏమీ చెప్పలేదులే అని చెప్పి తనైతే చెప్తాడనమాట. చెప్పేసి ఏం కంగారు పడకరా, నా ఆస్తి మొత్తం అమ్మేసైనా సరే నీ కూతురు పెళ్ళికి నేను హెల్ప్ చేస్తాను, నువ్వేం బాధపడవాక అని చెప్పేసరికి, ఆ మాట చెప్పేసరికి అమ్మయ్య నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడులే అని చెప్పేసి తనైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా కట్ చేస్తే మూడో అమ్మాయి గౌతమి ఉంది కదా, ఆ గౌతమి సింహాద్రి కొడుకు లవ్ చేసుకుంటున్నారనమాట. వీళ్ళకి కింద ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళిద్దరు పైన రూమ్లోకి వెళ్ళి ఉంటారు. అప్పటికి గౌతమి చెప్తుంది, ఎవరైనా చూస్తారు వదులు అని చెప్పి అంటుంటుంది. వాళ్ళ కిస్ చేసుకుంటున్న సమయంలో అక్కడికి జాను వస్తుంది. జాను వచ్చి ఏం జరుగుతున్నది ఇక్కడ అని చెప్పి అడిగితే, ఏమీ లేదు మాకు సబ్జెక్ట్లో డౌట్ ఉంటే తెలుసుకుంటున్నాను అని చెప్పేసి గౌతమి చెప్తుంది. చెప్తే ఇంకా సరే అని చెప్పి నువ్వు వెళ్ళిపో, కింద మీ నాన్న పిలుస్తున్నారు పో అని చెప్పేసి ఆ అబ్బాయిని పంపించేస్తుంది. తర్వాత అడుగుతుంది, నాకు డౌట్ వచ్చే పనులు ఏమన్నా చేస్తున్నావా నువ్వు గౌతమి అంటే, లేదు నేను కలెక్టర్ అవ్వాలి అనుకుంది కదా దాని గురించి డౌట్లు అడుగుతున్నాను, నేను నా ఫోకస్ అంతా చదువు మీదే ఉంది, ఇప్పుడు పెద్దక్క నేనేం చెప్పినా నమ్ముతుంది, నువ్వే నేను అనుమానంగా చూస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కానీ వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారులే, కానీ వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోరనుకుంటా మేబీ, ఎందుకంటే సింహాద్రి తోట మొత్తం ఆస్తి మొత్తం తీసుకున్నప్పుడు వీళ్ళు బికారి వాళ్ళు అయిపోతారు కదా, ఇప్పుడు వీళ్ళు ఎలా చేసుకోరని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతారు. ఇంకపోతే వీళ్ళని చూపిస్తారు, ఎవరిని సూర్యని అండ్ అబ్బాయి పేరు ఒక్కరి పేర్లు మర్చిపోతున్నా, సూర్య అండ్ మురళి చూపిస్తారు. వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. వెళ్ళేసి అరే ప్రపంచంలో గొప్ప బాధ విషయం ఏంటి అంటే, మనం లవ్ చేసిన వాళ్ళకి మన కళ్ళ ముందరే పెళ్లి జరుగుతూ ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను తీసుకోలేకపోతున్నాను అనేసి మురళి చాలా బాధపడుతుంటారు. ఇంకేం చేస్తాం మనకి రాసి పెట్టలేదు అనుకోవడమే అని చెప్పి అయితే పాపం చాలా ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవుతే వాళ్ళు టైలరింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తారు. వీళ్ళు లేనప్పుడు వీళ్ళ అసిస్టెంట్ వేరే వాళ్ళకి బ్లౌజ్ కుట్టుంటారనమాట. ఆమె వచ్చి అబ్బాయిని తిడుతూ ఉంటుంది, నేను కిటికీల జాకెట్ వెనకాల కిటికీలు పెట్టమంటే ముందు కిటికీలు పెట్టాడు అంటే, అతను ఉండేసి మీరు ఫుల్ ఫేమస్ అయిపోతారులే ఆ జాకెట్ వేసుకుంటే అని చెప్పేసి తను అంటాడు. అనేసరికి సచ్చినోడా అని చెప్పి తిడతా ఉంటుంది. అంతలోపల అక్కడికి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసి సూర్య ఉండి అంటాడు, ఇది అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్, ఇది నాకు ఒక 100 పీసులు గుట్టి ఇవ్వరా నువ్వు, నీకు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసరికి ఆవిడ ఏంది ఫ్యాషనా అమెరికాలోనా అని చెప్పేసి గబగబా ఆ బ్లౌజ్ని అయితే తీసుకుంటుంది. ఇంకా అసిస్టెంట్ కూడా అనేసి, మీ మాటలతో భలే చెప్తున్నారు, మీరు మాయ చేస్తున్నారు, అలాగే జానును కూడా మాయ చేస్తున్నారు, అందంగా లేకపోయినా అందంగా ఉంది అని చెప్తున్నారు అనేసరికి, అదేమి లేదు జాను చాలా అందంగా ఉంటుందని చెప్పి జాను గురించి పొగడతాడు. ఆ పక్కనే ఉన్న మురళి ఉండేసి ఇంకొంచెం ఎక్కువైనట్టుంది కదా అనేసరికి, అవునా అనేసి ఇంకా అక్కడ కాన్వర్జేషన్ అలా జరుగుతుంది. ఇంకపోతే ఇక్కడ
నా ఈయనున్నాడు కదా, సింహాద్రి ఉన్నాడు కదా, సింహాద్రి ఇంటికి వచ్చేసి ఆ పేపర్లు తీసుకొని చూసుకుంటా ఉంటాడు. పేపర్లు ఎలా అయినా సరే అప్పుడు ఒక డైలాగ్ పడుతుంటాడు, నమ్మకం నమ్మకం నమ్మకము, నువ్వు నా కోసమే దుబాయ్కి వెళ్ళి సంపాదించావు, ఇదంతా నా కోసమే, మొత్తం నేనే, తోట మొత్తం నాదే, ఎంత కోట్లలో విలువ చేసే తోట నా పేరు మీద ఉంది అని చెప్పేసి దాన్ని చూసుకుంటా ఉంటాడు. వాళ్ళ వైఫ్ కొంచెం మంచంలాగే ఉంది కొంచెం పాపం. ఆవిడ వచ్చేసి ఏంటండి అది అన్నయ్య వాళ్ళ తోట కాగితాలా అని చెప్పనేసరికి, నువ్వు ఇంటి పని వంట పని మాత్రమే చూసుకో, ఇవంతా నీకు అనవసరము అని చెప్పనేసరికి, లేదు నిన్న మీరు అక్కడ ఫంక్షన్లో కూడా ఏదో టెన్షన్ పడుతున్నారండి అనేసరికి, నువ్వు పసుపు కుంకుమ మీద మనసు పెట్టకుండా నువ్వు నా మీదే పెట్టావు కాన్సన్ట్రేషను అని చెప్పి, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఆవిడనైతే కసురుతాడు. ఆవిడైతే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంకా కాగితాలు తీసుకొని ఇది మొత్తం నాదే అనేసి తబ్బిపోతుంటాడు. అయినా ఒకరిని మోసం చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం చాలా తప్పు. నువ్వు ఒకరిని మోసం చేస్తే నువ్వు 10 మంది చేతిలో మోసపోతావు. అయినా కూడా ఒకరిని గుడ్డిగా నమ్మడము మన తప్పే. ఎందుకంటే ఇలాంటి రాతపూర్వక విషయంలో ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు. నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఆస్తిలో గొడవలు వస్తుంటాయి. అలాంటిది ఇతను ఫ్రెండు అనుకొని గుడ్డిగా నమ్ముతాడు ఆ శంకర్ నారాయణ. అలా నమ్మకుండా ఉండాల్సింది. అందుకే నమ్మిన వాళ్ళనే కదా మోసం చేద్దాము, నమ్మక ద్రోహాలన్నీ జరుగుతూ ఉంటాయి కదా అని ఆయన డైలాగ్ కూడా చెప్పుకొని ఆ కాగితాలు అయితే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా శంకర్ నారాయణ అలా వస్తాడు తోట దగ్గరికి. వచ్చేసి తోటను అలా చూసుకుంటా ఉండేసరికి తోట దగ్గర ఉంటాడు కదా వర్క్ చేసి ఆయన ఉండేసి, ఏంటి బాబు మీకు కొబ్బరికాయ ఏమైనా కొట్టి ఇవ్వమంటారా అంటే, లేదు ఇప్పుడు ఈ తోటని అమ్మిన అతను కొమలో ఉన్నాడంట కదా అని చెప్పేసి అంటాడు. అనేసరికి, బాబు ఒక మాట చెప్తాను, ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపిస్తూ ఉంది, మీరు ఒక్కసారి ఆ తోట గల అతన్ని కలవచ్చు కదా అని చెప్పి అనేసరికి, అలా కలిస్తే మా ఫ్రెండ్షిప్ నేను ద్రోహం చేసినట్టు మా ఫ్రెండ్షిప్ పోతుంది, నేను అలా కలవను నేను అని చెప్పేసి అని అంటాడు. ఆయన చూసుకోండి బాబు అని చెప్పేసి తను చెప్తాడు. చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఈయన అనుకుంటాడు అనమాట, అరే ఈయన చూడు అలా అతను నమ్మి ఇలా మోసపోతున్నాడు, అతను ఈ విధంగా చెప్పి తను మోసం చేశాడా అని చెప్పేసి అక్కడున్న అతను కాపలా ఉన్న అతను అయితే అలా అనుకుంటాడు. ఆ విధంగా అతనే పాపము అతని చేతిలో అతను మోసపోయినట్టే కదా. ఇంకా మనము రేపటి ఎపిసోడ్లో ఈయన చనిపోవడం అయితే చూస్తాము. నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేసాను ఈరోజు జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్, నమస్తే.